వెల్కమ్ టు యాక్షన్ టీవీ. నేను మీ శిరీష. ఆంధ్రకాండలోనే మనం ఉన్నాము. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిని ఇనాగ్రేషన్కి వచ్చాము. అయితే ఇక్కడ ఉండే గ్రామంలోనే నివసిస్తున్న సర్పంచ్ గారు వాళ్ళ అబ్బాయి మన హైదరాబాద్ నగరంలో ఒక సీఏగా జాబ్ చేస్తున్నారు. అయితే అతనికి వచ్చి ఇక్కడ వీళ్ళ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను, ఈ ఊరికి ఏదైనా మంచి చేయాలి అనే ఒక సంకల్పం అయితే కలిగింది. అతనికి దైవభక్తి అంటే చాలా ఎక్కువ. ఆ దైవభక్తితోనే ఈ గుడిని మాత్రం నిర్మించేదలుచుకున్నారు. కూడా కొన్ని మాటల్లో వివరాల్లో తెలుసుకొని కొన్ని మాటలు తెలుసుకుందాం. నా పేరు మేఘ్య నాయక్. మీరు ఇక్కడ సర్పంచ్ గారు? నేను ఇక్కడే పుట్టా. మొదల నుంచి మా తాత కానీ ఇక్కడే ఉన్నాం, ఇదే ఊరు. అయితే మేము మా నాయనకు మేము 6 ఉన్నాం. అయితే దాంట్లో నేను 3వ వాడిని. అయితే నాకు 4 కొడుకులు. ఆయన దాంట్లో లాస్ట్ ఇయర్ ఈయన లాస్ట్. ఈయన అప్పుడు బాగానే చదువుకుంటూ జాబ్ వచ్చిన తర్వాత ఆయన కొద్దిగా నేను 86లో ఒక చిన్న అప్పుడు సర్పంచ్ 86లో సర్పంచ్గా చేసిన తర్వాత నాకేం కల్పించింది అంటే మన వెంకటేశ్వర స్వామి నాకు చాలా అభిమానం. మా అన్ని దేవతల కన్నా ఆ దేవుడే పెద్ద మా దేశంలో ప్రపంచంలో పేరు కాంచిన వాడు. కాబట్టి నేను మా తల్లిదండ్రులు మేము అతన్నే మేము ఇది చేసేవాళ్ళం, ప్రేమించేవాళ్ళం. కానీ తర్వాత నేనేం చేసానంటే నా స్వయం శక్తితోని అప్పుడు మామూలు ఏదో చిన్న గుడి కట్టాం ఇక్కడ ప్లేస్ కట్టి అదే నా కొంతవరకు నడిపినాం. దానికి ఏమైందంటే అప్పుడు ప్రతిష్ట కాలే. అప్పుడు ప్రతిష్ట కాకపోతే దానికి ఏం కావాలంటే ధ్వజస్తంభం అయితేనే ప్రతిష్ట చేస్తానని ఒక అయ్యగారు చెప్పినప్పుడు ఆ ప్రతిష్ట చేయకుండా అట్టే నడుచుకుంటూ పోయింది. ఎవరు ఏం చేయలే, నేనే పూజ చేసుకుంటూ పోయినా. నా శక్తి కొరకే నేనే చేసిన. అప్పుడు ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత ఇంకా మా అబ్బాయిలంతా చదువుకుంటున్నారు. ఇంకా నేను ఈ ఊరికి ఏం చేయాలి, ఆ ఊరిని డెవలప్ చేయాలని ఆలోచన పడ్డది నాకు. డెవలప్ చేయాలి, అన్ని చేసినా శాశ్వతం ఉండేటట్టు ఒక పని చేయాలని ఆలోచన పడ్డది మళ్ళా దానికి. అంటే ఇప్పుడు మీకు ఈ మహత్తర కార్యానికి పూనుకున్నారు కదండి, ఇంత పెద్ద మహత్తర కార్యాన్ని పూనుకున్నారు మీరు. దీంట్లో మీరు ప్రధాన పాత్ర మీరు వహించారా, లేకపోతే రమేష్ గారు సారు వల్ల జరిగిందంటారా? నేను దానికి మా దాంట్లో కంప్లీట్ చేసాడు. మేము అనుకున్న కుటుంబం వరకు మా కుటుంబంలో అయితే నన్ను ఏం చేసినంటే ఈ ఒక టెంపుల్ అది చేసాడు. అదైతే దాంట్లో చైర్మన్ గా నన్ను ఇది చేసాడు. మా కొడుకు మరి ఇది ఇంత పైన అయితే మరి డబ్బు అవసరం కదా, ఎట్లా అంటే నేను డబ్బు మేమంతా సహకరిస్తామని మా కుమారులు చెప్పారు. కుమారులకి దాంట్లో ఒక 2 చేశారు. 2 కొద్దిగా వాళ్ళకి ఫైనాన్స్ దాంట్లో వెనకబడి ఉన్నారు, వాళ్ళు చేయలేకపోయారు. ఏదో పని చేసారు. కొంత మేము తాతలుగా సరే మేము హెల్ప్ చేసి మరి అబ్బాయి మరి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది, మరి ఎట్లా ఫైనాన్స్ మరి చాలా ఫైనాన్స్ అయింది. మరి మా ఒక దేవాలయం కడితే మన ఊరికి మన గ్రామానికి ఏం కావాలి, బడి గుడి కావాలనే ఆలోచన ఉండే. వెనకట ఒక చెడు బడి గుడి అనే సంకల్పంతోనే ఈ గుడి కట్టాలని ఆలోచన వచ్చింది మాకు. అందులో నేనే మొత్తం పాత్ర వహించిన. మా కుమారులు ఏం చెప్పారు, అయ్యా మరి నువ్వు అంతకుముందు చేసినావు కదా, దాన్నే పూర్తి చేద్దాం, మనం చేద్దాం, దాన్ని పూర్తి పెద్దగా చేద్దాం. ఊరు గ్రామానికి కావాల్సిన మనం ఎన్ని చేసినా ఒక దేవాలయం ఉండాలి ఊళ్ళో గ్రామంలో అనే మంచి ఒక సంకల్పంతోనే అది మేము స్టార్ట్ చేసినాం. ఇంతటి మహత్తర కార్యాన్ని సార్ అయితే సాధించారు. ఈ సాధించిన నా కొడుకు ఇంత పెద్దగా గొప్పగా ఒక గుడి మన ఊరికి నేనే మరి దానికి మీరు ఎట్లా సంతోషంగా? నేను సంతోషం కాదు, ఆయన చేస్తాడు ఆ నమ్మకంతోనే. నా కొడుకు కూడా చేస్తాడు. నేను చెప్పిన దానికి కూడా ఓకే అన్నాడు. ఆయన అది మంచి పద్ధతి. ఆయన కూడా అభిమానం ఉంది. వెంకటేశ్వర స్వామి కూడా నమ్మకమైన మనిషి. అయితే దాంట్లో నేను కూడా గడ్డలు కలిసినాయి. 2 కలిసి ఏం చేద్దాం అంటే మిగతా వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఆయన నేనే మనం చూసుకుంటా, నువ్వు చేతనే నువ్వు చెయ్యి, నా చేతనే చేద్దాం. అది బడి గుడి కట్టిద్దాం, కంప్లీట్ చేద్దాం. ఒక పేరు నిలిపి శాశ్వతం నిలిపి మనం ఏం డబ్బులు సంపాదించినా ఉండదు, కనపడదు. ఇదైతే శాశ్వతం కనపడుతుంది. మన చచ్చిన దాకా అది ఉంటుంది అని ఆలోచన మీద
ఈ గుడి కట్టడం ఏర్పాటు చేసినాం. దాన్ని పూర్తి చేయడానికి కూడా నేను పూనుకున్నా. ఆయన ఫైనాన్స్ ఏమైనా ఉంటే ఆయన ఇచ్చుకున్న పోయిండు. ఆయన మన సొంతం ఈ నిర్మాణం దాంట్లో మొదటి పాత్ర నాది చేసిన. తర్వాత ఏంటంటే అన్ని దాంట్లో ఏం బాధ లేదు, నీకు ఎలా నేను సహకరిస్తా, తండ్రిగా మీరు సపోర్ట్ చేస్తా. నా వంతు నేను చేసిన, ఆయన వంతు ఆయన చేసిన. అతను విధులు నిర్వహిస్తూ ఇతల గుడి అదే అరే ఊరు కావాలన్నాడు. మన ఊళ్ళో పోయిపోతే ఎవరికి ఎస్ట్ చేసేది ఏముంది? మన ఊళ్ళో పుట్టినావు, మన ఊళ్ళో పెట్టావు. మన నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నేను కూడా అన్ని పదవులు చేసిన. 51 నుంచి రాజకీయంలో ఉన్నా. నేను అన్ని చేసి పోయినా, ఒకటే ఇది మిగిలిపోయింది, దీన్ని పూర్తి చేద్దారా కొడుకు నేను అన్నా. అయ్యా మా నాయన తండ్రి కొడుకు అన్నాడు, నేను నీకు సిద్ధం అన్నాడు. చివరిగా నేను ఒక మాట అడగదలుచుకున్నాను. ఏంటంటే ఇక్కడ ఉన్న గుడి ఇప్పటికి అయితే కట్టారు, ఈ తాండా ప్రజలకు గానీ ఉన్న గ్రామస్తులకు గానీ మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మా గ్రామంగా చేసేది ఏముంది, వాళ్ళని మేము పైసా కూడా అడగలే. అదే మీరు చేస్తారంటే నేను 1,00,000 రూపాయలు చేస్తాను, ఎవరైనా చేయండి, నేనైతే చేస్తానికి సిద్ధం ఉన్నా. మీరేదో సహకరిస్తారో లేదని నేను వాళ్ళని అన్ని కన్సల్ట్ చేసిన. కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఓకే అన్నారు. ఓకే తర్వాత స్టార్ట్ చేసిన. అది పూర్తి చేసిన దాకా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఫైనాన్షియల్ ఇబ్బంది లేదు. పూర్తి చేసిన దానికి ఇప్పుడైతే పూర్తి చేసినాం. ఆయన అన్ని విధాలు కూడా ఆయనే సహకరించాడు మా కొడుకు. ఆయన చేసిన తర్వాత ఇది పూర్తి చేసినాం. ఇప్పటికైతే గ్రామోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినా మనుషులే కలిసి ఉంది. మొత్తం ఎన్ని కడప? ఇప్పుడు ఇక్కడ 300 ఇళ్ళు ఉన్నాయి మొత్తం. 916 ఓట్లు ఉన్నాయి మొత్తం. 916 ఓట్లు ఉన్నాయి, 300 ఇళ్ళు ఉన్నాయి. అంతా ఒకటే బాగా ఉంటున్నాం. కానీ ఇంకా రాజకీయం వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ పార్టీ పోతుంటారు. ఒక నిగ్రహం ఉండదు, కాలేదు. రావుల రమేష్ గారు, మన సిఐ గారు ఒక విధులు నిర్వహిస్తూ ఇతర తండ్రి మాట జవదాటకున్నా, గ్రామస్తుల మాట జవదాటకున్నా, ఒక గ్రామానికి ఏదో ఒకటి చేయాలి, అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఒక గుడి చేసి ఒక గుడిలోనే దేవుణ్ణి కూడా నిర్మించడం అంటే అది మామూలు మహత్తర కార్యం కాదు. దీనికి మేము చాలా సంతోషం. మా యాక్షన్ టీవీ తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Thank you.